హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి IQ13 అనమాట. ఫైనల్లీ మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అయిపోయింది. ఎంత ప్రైస్కి లాంచ్ అయింది? 55,000. 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్. బేస్ వేరియంట్ ఒక కాస్ట్ 55,000 అనమాట. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ ఒక కాస్ట్ 59,000, లైక్ 60,000. ఇంత ప్రైస్కి అయితే లాంచ్ చేసినారు. ఆఫర్ అయితే పెట్టినారనమాట. ఎంత? 3K డిస్కౌంట్ అయితే పెట్టినారు. ఐసిఐసి కార్డ్ మీద అండ్ HDFC కార్డ్ మీద 3K డిస్కౌంట్ అయితే ఉంది. 52,000కి అయితే వస్తుంది. ఒక్కటి నేను హానెస్ట్గా అడుగుతున్నాను, 52,000 పెట్టి కొంటారా? ఐక్యూ బ్రాండ్ నుంచి IQ13 మొబైల్ కొనే వాళ్ళు ఉన్నారా? ఇది జస్ట్ నేను నా సబ్స్క్రైబర్స్ బేస్ మీద చెప్తాను. నా సబ్స్క్రైబర్స్ మెంటాలిటీ నాకు తెలుసు, అంతే ఇంత నాకు తెలుసు. 52,000 53,000 పెట్టి నా సబ్స్క్రైబర్స్ ఐక్యూ నుంచి చూస్ చేసుకుంటారా అంటే నేను నోనే అంటాను. ఎందుకంటే చాలామంది కొనరు. మోస్ట్లీ 30,000 35,000 కొంచెం కొంచెం అంతా ఇంత 40,000 కూడా టచ్ అయినా కానీ కొంచెం ట్రై చేస్తారనమాట. వాళ్ళ పాకెట్స్ నుంచి కూడా ఊడ్చేసి మరీ ట్రై చేస్తారు. ఎందుకు? వాళ్ళకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవి అవి చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను ఏమి చెప్పడం లేదు, మొబైల్ పరంగా సూపర్ ఉంది. మీకు అంతలా ఇట్లా కొంచెం చెప్పాలి అంటే, డిస్ప్లే పరంగా చూసుకుంటే LTPO డిస్ప్లే అయితే ఉంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. 2K రెజల్యూషన్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే సూపర్గా అయితే ఉంది. కెమెరాస్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ అనమాట. అందులోనూ ప్రైమరీ కెమెరాలో సోనీ IMX921 సెన్సార్ అయితే యూజ్ చేసినారు. కెమెరాస్ పరంగా కూడా సూపర్ అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్. అండ్ ఇంకా మనకి మెయిన్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కానీ దీంతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 లైట్ ప్రాసెసర్ అయితే ఉంది. సో గేమర్స్కి ఎవరికైనా కానీ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఎటువంటి వరీ కూడా అవసరం లేదనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా మనకు చాలా బాగుంది మొబైల్. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 6000 mAh అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 120 వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే సూపర్ ఉంది. మొబైల్ పరంగా ఎటువంటి డోకా అయితే లేదనమాట. ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమంటే, 50,000 కాస్ట్ పెట్టి కొంటారా అనేసి. డౌట్ కాదు, కొనరు అనేసి. నా సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు కూడా చెప్తున్నారు, బ్రో లాస్ట్ ఇయర్ కూడా లైక్ సంథింగ్ IQ12 ఇట్లా అది కూడా ఇంతే కాస్ట్గా లాంచ్ చేసినారు. కాస్ట్ ఇప్పుడు కూడా సేమ్ అంతే కాస్ట్ ఉంది, ఏం పెద్ద తగ్గలేదు. అంటే నేను చెప్పినాను కొన్ని వీడియోస్లో, మనకి కాస్ట్ ఫస్ట్ లాంచ్లో కొనకండి, మళ్ళీ కొన్ని రోజులు అయితే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది, అప్పుడు కొనండి అనేసి. సో IQ13 అనేది 52,000కి అయితే ఎవరు కొనరు. నా సబ్స్క్రైబర్లు అయితే మామూలుగా నేను చెప్పే దాంతో ఒక్కరైనా డెఫినెట్లీ కొంటారు. నేను అప్లోడ్ చేసే వీడియోస్లో ఆ వీడియోస్ చూసి లేదా ఆ వీడియోస్ తెలుసుకుని లేదా ఎవరైనా కానీ నా సబ్స్క్రైబర్స్లో ఒక్కరైనా డెఫినెట్లీ కొనేవాళ్ళు ఉన్నారు. కానీ IQ13ని కొనరు, డెఫినెట్లీ కొనరు. 52,000 పెట్టి అస్సలు కొనరు. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఎత్తుకుంటే మాత్రం కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలామంది ట్రై చేస్తున్నారు అనమాట. వండర్ఫుల్, సూపర్, ఇది అది అనేసి. సో లైక్ మొబైల్ పరంగా మనకి బాగుంది, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. రియల్లీ మొబైల్ టాప్ నాచ్, ఐక్యూ వాళ్ళని మెచ్చుకోవచ్చు. కానీ 52,000 పెట్టేంత బ్రాండ్ అయితే కాదనమాట. ఐక్యూ ఇంకా అంత రేంజ్కి అయితే రాలేదు. 52,000 55,000 60,000 పెట్టేంత రేంజ్. మొన్న మోటోనే అసలు ఎంత ఇది చేసినారు. 50,000 పెట్టుకుంది ఓన్ రోస్ట్ చేసినాను మోటోని. ఇప్పుడు ఐక్యూని మాత్రం ఓన్ లేపుతా ఉన్నారు, ఐక్యూ అనేసి. ఎందుకు అంత ఎంత లేపినా కానీ నాకు తెలిసి నేను బేస్గా చెప్తాను. ఇప్పుడు ఒక మొబైల్ లాంచ్ అయింది, ఒక 100%లో ఒక 50% to 70% కొంటారు అనుకో. ఈ మొబైల్ని 10% మెంబర్స్ కొనొచ్చు. 10% మెంబర్స్ ఎందుకు? వాళ్ళకాడ ఉండొచ్చు, వాళ్ళు కొత్త మొబైల్స్ ట్రై చేసేవాళ్ళు అండ్ యూట్యూబర్స్ లైక్ ఇట్లా ఉన్న ఉంటారు, ఆ కేటగిరీలో ఉంటారు. అంతేగాని ఒక మిడిల్ క్లాస్ కానీ లైక్ ఓ రేంజ్లో లైక్ ఐఫోన్ చేతిలో పెట్టుకున్నాడు కూడా ఆలోచిస్తాడు కొనాలంటే. సీరియస్లీ, అంటే ఒక 50,000 ఫోన్ 60,000 ఫోన్ కొన్నోడు కూడా ఐక్యూ నుంచి IQ13 మోడల్ ఒక 60,000 55,000 కొనాలంటే డెఫినెట్లీ ఆలోచిస్తాడు. ఎంత బాగున్నా కానీ బ్రాండ్ వాల్యూ కూడా చూస్తారు మనోళ్ళు, బాగా చూస్తారు. బ్రాండ్ వాల్యూ ఎట్లుందనేది కూడా చూస్తారు. సో ప్రైస్తో నేను చాలా డిసప్పాయింట్ అయినాను. నేనేదో ఒక 47,000కి అట్లా తీసుకొస్తా, 45,000 అనుకున్నాను. 45,000 46,000 తీసుకొస్తారు, ఆఫర్ ఇస్తారు. 43,000 అంటే పర్లేదు, అప్పటికి ఒక 5,000 అట్లా ఇట్లా అయినా కానీ కొనే కన్నా ట్రై చేస్తారు. ఇప్పుడు
కొంచెం ఇదైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐక్యూ నుంచి 50,000 అసలు ఎట్లా, అసలు ఎవరన్నా కొంటారా? కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. హానెస్ట్గా చెప్పాలి, నువ్వు కూడా కొంటారా? ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే అయిపోకు. కొంతే తీసుకుంటే మళ్ళీ నువ్వు కూడా డిసప్పాయింట్ అవుతావు. ఫోన్ అయితే చాలా బాగుంది, ఫోన్ అయితే చాలా బాగుంది, కానీ అంత వాల్యూ కాదు, అంత వాల్యూ కాదు అది. 55,000 60,000 పెట్టేంత వాల్యూ కాదు. వేరే బ్రాండ్స్ వస్తుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు అందరూ రేంజ్లో పర్ఫార్మెన్స్ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ సూపర్గా ఉంటుందని చెప్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చెప్తాను నేను. కొన్ని రోజులు వెయిట్ చేస్తే దీని అడ్వాన్స్ చిప్ సెట్ కూడా వస్తూ ఉంది. Gen 2 అంట. ఇన్సేపే నేను న్యూస్లో చూసినాను, లైక్ Gen 2 చిప్ సెట్ వస్తూ ఉంది అనేసి. సో ఆ చిప్ సెట్తో ఇంకో కొత్త మొబైల్ కూడా వస్తుంది. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి. మనకి ఇంకొక నెక్స్ట్ 2025లో జనవరి ఫిబ్రవరి మార్చ్ కల్లా ఇదే చిప్ సెట్తో చాలా మొబైల్స్ రాబోతున్నాయి. సో వెయిట్ చేయండి. రియల్మీని ఎట్లా బూతులు తిట్టినారంటే ఐక్యూని అట్లా లేపుతున్నారనమాట. సో వర్త్ మొబైల్ వైజ్ చాలా బాగుంది, నేను ఒప్పుకుంటాను. అది మొబైల్ వైజ్ చాలా బాగుంది. కొనే వాళ్ళు ఉన్నారా లేదా అది కూడా చెప్పాలి కదా. 52,000 కొనేయండి అంటే అవ్వదు అంత లేదా సరేనా? గుర్తుపెట్టుకోండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది నా పర్సనల్ పర్స్పెక్టివ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ పర్స్పెక్టివ్ అనమాట. ఎందుకంటే నేను వాళ్ళతో కాంటాక్ట్ బాగానే ఉన్నాను. సో వాళ్ళు చెప్తారనమాట, ఏంటి బ్రో ఇంత ప్రైజు, ఏదో అంటే నువ్వు 45,000 46,000 అంటివి, ఏదో అట్లా ఇట్లా వస్తుందేమో అనుకుంటే ఇంత ప్రైస్ పెడితే ఎట్లా బ్రో అని. నేను అనుకోలేదు బ్రో, నేను కూడా ఎలివేట్ ఇచ్చినోడిని, IQ 13కి ఎలివేట్ ఇచ్చినోడిని. కానీ లాంచ్ అయినాక గొమ్మనే ఉన్నా, ఇంతవరకు చేయలేదు వీడియో, ఇప్పుడే చేస్తూ ఉండేది. 55,000 అయితే వర్త్ కాదు గైస్, కొనకండి. కొంత డిసప్పాయింట్ అవుతారు, నేనైతే చెప్పేస్తాను. అంత వర్త్ కాదు. 55,000 ఐక్యూకి అసలు అవసరం లేదు. వెయిట్ చేయండి, ఐక్యూలోనే ఇంకా ది బెస్ట్ మొబైల్స్ వస్తుంది. ఐక్యూలోనే 35,000 ది బెస్ట్. అవుట్ మార్కెట్ స్పేస్ అంతే, 35,000. ఐక్యూలో నువ్వు 35,000 మొబైల్ కొను, అసలు 50,000 మొబైల్ ఎంత రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది నీకు ఎక్స్పీరియన్స్, కానీ అంత టాప్ నాచ్ ఉంటుంది. 55,000 కొంటే నీకు 1,00,000 ఎక్స్పీరియన్స్ వస్తుందా? రాదు అది. అంతే. నేను ఇంకెక్కువ చెప్తే ఇంకా ఏమనుకుంటారేమో నాకు తెలీదు. నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలనేది చెప్తా ఉన్నాను. ఎక్కువ భజనలు ఎక్కువ అయిపోయినాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. భజనలు చేసేది ఎక్కువ అయిపోయింది అనమాట. చాలా ఎంత ఇచ్చినారేమో నాకు కథలు తెలీదు, భజనలు అయితే చాలా ఎక్కువ అయిపోయింది. మొబైల్ వైజ్ చాలా బాగుంది, కానీ 52,000 పెట్టేంత అయితే కాదు. ఇది సింగిల్ వర్డ్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈరోజు వీడియో అయితే. మీకేమనిపిస్తూ ఉంది నిజం చెప్పండి. నేను చెప్పింది ఏదైనా తప్పు ఉన్నా కానీ కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీ ఒపీనియన్స్ ఎట్లుంది, మీరు ఏమేమి చెప్పాలనుకున్నా కానీ కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నాది ఎట్లా వింటా ఉన్నారో మీ మాటలు కూడా వింటారు చాలామంది. సో వాళ్ళు కొంచెం గైడ్ చేయండి మీ వేలో. నేను ఇక్కడ కొన్ని స్టెప్స్, కొన్ని పాయింట్స్, కొన్ని లాజిక్స్ మిస్ అయి ఉండొచ్చు. సో మీరు వీటిని కరెక్ట్ చేసి మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఇంకొక 10 మందికి కొంచెం మంచి దారిలో ఒక పర్ఫెక్ట్ గైడ్ చేసినట్లు ఉంటారు కదా. ఆన్ స్క్రీన్ నేనుంటే ఆఫ్ స్క్రీన్లో మీరు ఉండే కూడా ట్రై చేయండి. కామెంట్లో చెప్పండి, ఇంకో 10 మందికి హెల్ప్ చేయండి మీ ద్వారా. లైక్ మీ నాలెడ్జ్ ఉంటుంది కదా, అది హెల్ప్ చేయండి, తప్పే లేదు మన నాలెడ్జ్ షేర్ చేసుకుంటే. ఇదనమాట ఓవరాల్గా వీడియో అయితే. మీకు అర్థమైంది అనుకుంటాను, మీకు అర్థమైతే చాలు. అండ్ ఇంకా మన మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోనైతే కేటగిరీలో అయితే తీసుకోకండి. ఇది నేను జస్ట్ మీకు ఒక మాట చెప్దామనేసి ఈ వీడియో చేస్తూ ఉండేది అంతే, దానికి మించి ఎక్కువ అయితే లేదు. మీకు ఇన్ఫర్మేషన్ టైప్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి, వాటిని చూసి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? And see you in our next latest videos. Bye bye and take care friends.